అందరికీ శనార్థుల్లా మంచుకున్నారా అవులా నేనైతే మీ అందరి దయతోటైతే మంచుకున్నా కానీ ఇవాళ మనము ఎక్కడున్నాము ఎరికేనా ఒక గ్రేట్ పర్సన్ అని చెప్పాలి ఈయన. ఎందుకంటే ఈ సారు అధ్యక్షునిగా ఉన్నప్పుడైతే 8 కార్పొరేట్ సీట్లు వచ్చినాయి. గట్లనే చిన్నప్పటి నుంచి ఏబీవీపీలా పని చేసుకుంటా ఎక్కడికంటే జాతీయ స్థాయి నాయకత్వం దాకా వేండు. ఇక గట్లనే ఈ సార్ అయితే ఇప్పుడు జరగబోయే గ్రేటర్ హైదరాబాదు స్థానిక సంస్థల ఎన్నికలనైతే ఎమ్మెల్సీ అభ్యర్థిగానైతే నిలిచిండు సారు. ఇక మరి ఈ సారు ప్రస్తావన ఏంటిది, నిజానికి ఈ సార్ ఏం మాట్లాడతాడు అనే ముచ్చట్లయితే ఒక్కసారి అడిగైతే తెలుసుకుందాము. గంతకంటే ముందుగాల అసలు ఈ సార్ ఎవరనుకుంటున్నారు కదా, గదేనులా డాక్టర్ ఎన్ గౌతమ్ రావుజీ. మరి సార్ తోటైతే ఒక్కసారి మనము మాట ముచ్చట చేసే కార్యక్రమం అయితే పెట్టుకోవాలి కదా. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాం సార్. ఏంది సార్ ఎట్లా నడుస్తుంది ఇప్పుడు? అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మన హైదరాబాద్ జిల్లాలో అందరూ జనాలు మంచిగున్నారా సార్? అందరూ మంచిగా ఉన్నారు, కార్యకర్తలు బాగున్నారు, ప్రజలు బాగున్నారు, అందరూ బాగున్నారు. సరే గట్లనే ఇంకొకటి ఏంటిదంటే గౌతమ్ రావు అంటే చాలా పవర్ఫుల్ అనే వ్యక్తి అయితే మేము చాలా మంది నోట్లోకి వెళ్ళినాము. ఎందుకంటే మీ అధ్యక్షతన 8 మంది కార్పొరేటర్లను తయారు చేసి గట్లనే ఏబీవీపీలో మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కదా, గా ముచ్చట్లనైతే ఒక్కసారి మీ ప్రస్తావన చెప్పుకుంటే మా ప్రేక్షకులు కూడా ఒకసారి వింటారు సార్. నేను చదువుకునేప్పటి నుంచి ఏబీవీపీ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసినాను. ఒక జాతీయ భావంతో పనిచేసినటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్, ఒక జాతీయ భావాలు కలిగినటువంటి వ్యక్తిగా ఆ ఆర్గనైజేషన్లో పనిచేసినాను. దాదాపుగా 30 సంవత్సరాలు స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసిన తర్వాత భారతీయ జనతా పార్టీలకు రావడం జరిగింది. స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు స్టూడెంట్ యూనియన్లో కూడా నేను ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ యూనియన్లో కూడా నిలబడ్డాను, జాయింట్ సెక్రటరీగా కూడా గెలవడం జరిగింది. అదేవిధంగా ఏబీపీలో జిల్లా స్థాయిలో, తర్వాత స్టేటు స్థాయిలో, తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో కూడా బాధ్యతలు తీసుకొని పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఎక్కువ సమయం నేను స్టూడెంట్ విద్యార్థులతో కలిసి పనిచేసినటువంటి కారణంగా విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసినటువంటి అవకాశం నాకు లభించడం కారణంగా, ఆ ఉద్యమాల కారణంగా ఎటువంటి మార్పు మన సమాజంలో తీసుకురాగలుగుతాము అనే ఒక ఆలోచన రావడం కారణంగా, అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో కూడా వచ్చినట్టయితే ఇంకెక్కువ పని చేయవచ్చు అనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీలో రావడం జరిగింది. అట్లనే సారు యువకులల్లా మీకు మంచి పేరున్నది సారు. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తామంటే మేము ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే లాక్కుంటాం కదా. యువకులల్లా పోతే ఎక్కడ చూసినా ఈ హైదరాబాద్ జిల్లాకు సంబంధించి అమ్మో గౌతమ్ రావు అన్న మంచోడు, అన్న అధ్యక్షతన బాగుంటుంది, మాకు చాలా చేయూతనిచ్చిండు. అట్లనే ఫుల్ టైమర్ల విషయం చూసుకుంటే చాలా మందికి చేయూతనిచ్చి మంచి మంచి పదోన్నతులకు పోయేదానికైతే మీరు కారణమయ్యారట కదన్న. అంటే జనరల్గా ఏంటంటే నాతో పనిచేసినటువంటి కార్యకర్తలు, నాతో పనిచేసినటువంటి నాయకులందరికీ కూడా అందరం కూడా కలిసి ఒక టీమ్ స్పిరిట్తో పనిచేయాలనే ఒక ఆలోచనతో అందరం కూడా ఆ విధంగానే పనిచేసినాం. కాబట్టి ఆ పనిచేయడం కారణంగానే మనతో ఏదైతే మనం నేర్చుకున్నటువంటి సమాజంలో కొంత పనిచేయడం కారణంగా నేర్చుకున్నటువంటి విషయాలు కొత్తగా వచ్చినటువంటి కార్యకర్త తెలియజేయడం, కొత్తగా వచ్చినటువంటి వాళ్ళని కూడా మనలాగా అభివృద్ధి చేయడం కొరకు ప్రయత్నం చేసే దాంట్లో చాలామంది అనుభవం నాకుంది. ఎందుకంటే విద్యార్థి పరిస్థితుల్లో పనిచేయడం కారణంగా కూడా చాలామంది స్టూడెంట్స్ని పనిచేసే కారణంగా ఈరోజు ఎక్కడ పోయినప్పటికీ కూడా వివిధ రంగాలలో కనపడుతుంటారు. అట్లాగే భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ఈరోజు ఏ బస్తీకి పోయినప్పటికీ కూడా ఈ యొక్క హైదరాబాద్ సెంట్రల్ జిల్లా, తర్వాత హైదరాబాద్లో జనరల్ సెక్రటరీ పనిచేయడం కారణంగా ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి బస్తీలో కూడా నాతో కలిసి పనిచేసినటువంటి, నేను వాళ్ళతో కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకులు చాలామంది కనబడుతుంటారు. అట్లనే అన్న ఇప్పుడు తెల్లారితే పొద్దుగుకితే ఏమన్నా అంటే బీజేపీ అంటారు. బీజేపీ అంటే ఏమన్నా మతమా అన్న? మరి బీజేపీ అనేది మతం కాదు, కాకుండా కొంతమంది ఒక మతత్వ పార్టీ అని చెప్పేది మాట్లాడుతారో అవగాహన లేకుండా మాట్లాడేటువంటి తమ రాజకీయ స్వార్థంతో మాట్లాడేటువంటి విషయం. భారతీయ జనతా పార్టీ ఇదే రాజకీయ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ భావం కలిగినటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈ సమాజం పట్ల, ఈ దేశం పట్ల నిబద్ధత కలిగినటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక అధికారం కొరకు కాకుండా ఒక సామాజిక నాయకత్వాన్ని కల్పించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఆ రోజు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు మనం రాసుకున్నటువంటి రాజ్యాంగం అవుతుందో, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలు సాకారం కావాలని వారు నిర్మాణం చేసినటువంటి రాజ్యాంగ అనుబంధంగా ఈ సమాజంలో సేవ చేయాల ప్రజలకనే ఒక ఆలోచనతో పనిచేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అట్లనే అన్న ఇంకొక విషయం, సరే ఇవన్నీ పక్కకు పెడితే ఇప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికలల్లో మీరైతే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నారు. మరి అటు కారు గుర్తులు కానీ ఇటు చేయి గుర్తులు కానీ అసలు వాళ్ళ అభ్యర్థులను నిలబెట్టలేదు. కేవలము
గౌతమ్ రావుకు భయపడే వాళ్ళు అభ్యర్థులను నిలబెట్టలేదు. నిజానికి ఎంఐఎం పార్టీని వాళ్ళు గెలిపించేదందుకే, గౌతమ్ రావు గారిని ఓడిపించేదందుకే అటు సైడ్ అభ్యర్థులను అసలు నిలనే పెట్టలేదని ఒక ముచ్చట్నైతే ఎక్కడ చూసినా వినబడుతున్నది. మరి నిజానికి ఎంతవరకు కరెక్టు, ఏది కరెక్ట్ అన్న? హైదరాబాద్లో తర్వాత ముఖ్యంగా తెలంగాణలో ఈ ఎంఐఎం అనే ఒక పార్టీ అవుతుందో అది వాళ్ళ కన్సర్న్లో పనిచేసేటువంటి పార్టీలు మన రాష్ట్రంలో చూస్తాం. ఒక భారతీయ జనతా పార్టీ తప్ప ఈ రోజునటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా ఏ అయితే ఎంఐఎం చెప్తుందో అదే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీకి మెజార్టీ లేదని చెప్పి సీట్లు లేవు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాకు కూడా మెజార్టీ సీట్లు లేవు కాబట్టి మేము పోటీ చేయట్లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా హైదరాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలబెట్టింది. ఎందుకు నిలబెట్టింది? ఆ రోజు కూడా నీకు మెజార్టీ లేకుంటే ఎందుకు నిలబెట్టినావు అంటే, ఆ రోజు భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడం కొరకు, ఎంఐఎంని గెలిపేయడం కొరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలవద్దు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటే ఎంఐఎంకు నష్టం జరుగుతుంది అని ఒక ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్స్లో పెట్టలేదు. అట్లే బీఆర్ఎస్ కూడా ఎప్పుడు కూడా ఎంఐఎంకు అనుకూలంగా పనిచేసేటువంటి పార్టీగానే మనం చూసినాం. ఎవరు అధికారంలో ఉంటే ఎంఐఎం ఆ విధంగానే బ్లాక్మెయిల్ చేసి వాళ్ళతో పని చేయించుకునేటువంటి తత్వం మనం ఎంఐఎం దగ్గర చూస్తాం. ఒక వర్గానికి తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో చూస్తాను. పార్టీలు ముఖ్యంగా హైదరాబాద్లో ఎంఐఎం ఆగడాలు, ఎంఐఎం యొక్క అరాచకాలు అడ్డుకోవడానికి అయితే ప్రజలు సమాయత్తం అవుతున్నారో దానికి అనుకూలంగానే భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కనుక లేనట్టయితే ఎంఐఎం ఆగడాలు, అరాచకాలకు అసలు ఎక్కడ కూడా అడ్డుకట్టలేదు. కాబట్టి దానికి అడ్డుకట్ట వేయాలనే ఒక ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ప్రజలు కూడా ఇప్పుడు గెలిచినటువంటి అభ్యర్థులు అవుతున్నారు, మున్సిపల్ కార్పొరేషన్లో గెలిచినటువంటి కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, వాళ్ళకు కూడా ఎంఐఎంకు వ్యతిరేకంగా వీళ్ళని గెలిపించారు తప్ప ఎంఐఎంకు అనుకూలంగా వీళ్ళని గెలిపేయాలి. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను ముందుకు వచ్చింది. ఎందుకంటే ఈరోజు ప్రజల యొక్క అభిష్టం మేరకు ప్రజలైతే హైదరాబాద్లో కోరుకుంటారో అది ఎంఐఎం యొక్క నిరంకుశ పాలన, అరాచకత్వాన్ని అడ్డుకోవాలన్నప్పుడు మనం అభ్యర్థిగా ఉండాలా. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అయితే లాలుచి పడుతుందో ఎంఐఎంతో దానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము బరిలోకి రావడం జరిగింది. ఇంకొక విషయం అన్న, ఇప్పుడు కారు గుర్తు, చేయి గుర్తు, ఎంఐఎం ఈ మూడు పార్టీలు కలిసి కేవలము గౌతమ్ రావు గారి మీద యుద్ధం చేసేందుకే అంటే ఒక కుట్రపూరితమైన రాజకీయం ఏమైనా చేస్తున్నారు అనుకుంటున్నారా మరి మీరు? రాజకీయంగా వాళ్ళు కుట్ర ఎప్పుడు పండుతుంటారు. ఎంఐఎంకు అనుకూలంగానే వాళ్ళు అభ్యర్థిని పెట్టకుండా ఉండి ప్రయత్నం చేసి ఎంఐఎంని గెలిపేయడానికి ప్రయత్నం చేస్తుంటారని చెప్పి అనుకుంటారు. రాజకీయ చర్చ జరుగుతున్నాయి. కానీ ఈరోజు ఆత్మ ప్రబోధానుసారము ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారము బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి వారిని నిన్న మనం నిర్వహించుకున్నటువంటి సందర్భంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా ప్రముఖమైనటువంటి హక్కు అది. కాబట్టి ఆ ఓటు హక్కు ఇవ్వడం కారణంగానే ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నటువంటి వ్యక్తులు అవుతున్నారో వాళ్ళు ఈరోజు ఓటు హక్కు మళ్ళీ వినియోగించుకోవాలి. కాబట్టి ఓటు హక్కును వినియోగించుకోకుండా దూరంగా ఉండడానికి అవకాశం లేదు, అలా ఉండకూడదు కూడా. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒకటే అడుగుతా ఉన్నాము, ఈరోజు మీ అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలా, సరైనటువంటి అభ్యర్థిని ఎన్నుకోవాలని చెప్పి కూడా అడుగుతాము. ఈరోజు ఎంఐఎం అయితే అరాచకత్వాన్ని అడ్డుకోవాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను ముందుకు వస్తా ఉన్నాను, నన్ను బలపరచవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇంకొక విషయం అన్న, వాళ్ళ వైపు చూసుకుంటే ఎంతమంది ఉన్నారు, లేదంటే మీ వైపు చూసుకుంటే ఎంతమంది ఉన్నారు? ఈరోజు వాళ్ళ వైపు వీళ్ళ వైపు అని నేను చూడట్లేదు. ఈరోజు ఎంఐఎంతో విసికి వేసారిపోయినటువంటి వ్యక్తులుగా ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. ఈరోజు గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు, రేపు ఓటు వేయబోయేటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఎంఐఎం యొక్క అరాచకాలు, ఎంఐఎంతో విసిగిపోయినటువంటి అనుభవాలను ఉన్నటువంటి నాయకులు, అటువంటి ఓటర్సే రేపు ఓటు వేయబోతా ఉన్నారు. కాబట్టి పార్టీలు అతీతంగా ఎంఐఎంకు వ్యతిరేకంగా ఈరోజు వారు పార్టీలో సంబంధం లేకుండా ఓటు వేయబోతా ఉన్నారు. కాబట్టి దాని కారణంగా ఎంఐఎంను అడ్డుకునేటువంటి ఒక శక్తిగా నేనైతే ముందుకు వచ్చినానో భారతీయ జనతా పార్టీ తరఫున తప్పకుండా వాళ్ళు నాకు ఓటేస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది. మరి నిజంగానే అసలు గౌతమ్ రావు గారికి ఓటేసి ఎందుకు గెలిపేయాలి మరి? ఈ యొక్క హైదరాబాద్ డెవలప్మెంట్ కొరకు, ఈ హైదరాబాద్ ప్రజలు శాంతియుతంగా జీవించడం కొరకు, ఈ హైదరాబాద్లో అయితే ఎంఐఎం యొక్క ఆగడాలు అడ్డుకోవడం కొరకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను నిలబడ్డాను. కాబట్టి నాకు తప్పకుండా వేయాలని చెప్పి నేను కోరుకుంటాను. ఈ హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా ఉన్నప్పుడు 8 సీట్లు గెలిచిరు కదా, సో ఆ 8 సీట్లు గెలిచేందుకు, అదేవిధంగా హైదరాబాదు ఈ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి పనుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారన్న? జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో
భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిచిన దగ్గర మిగతా దగ్గర గెలిచిన దగ్గర కంపేర్ చేసినట్టయితే ప్రజలు చెప్తారు ఏ విధంగా అభివృద్ధి ఉందనేది. రెండోది, నేను దిశ కమిటీ మెంబర్ కూడా ఉన్నాను. నేను హైదరాబాద్ డెవలప్మెంట్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఉన్నాను. కాబట్టి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, కిషన్ రెడ్డి గారి యొక్క మినిస్టర్ దాంట్లో ఉన్నటువంటి చైర్మన్గా ఉన్నటువంటి దిశలో కూడా ఎక్కడైతే రివ్యూ చేస్తామో, సమీక్ష చేసినప్పుడు ఓవరాల్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సరైనటువంటి సదుపాయాలు కల్పించే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగానే మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి వీరు వారు అని లేకుండా హైదరాబాద్ మొత్తం కూడా ఓవరాల్ డెవలప్మెంట్ గురించి ఆలోచించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఆ పార్టీ యొక్క సభ్యుడిగా నేను కూడా నా ఆలోచన విధానం కూడా అదే విధంగా ఉంటుంది. రేపు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రేపు ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత కూడా ఈ యొక్క హైదరాబాద్ ప్రజలకు సరైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మిగతా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగానండి, అందరికీ శాంతియుతంగా జీవించే విధంగా అయితే హైదరాబాద్ ప్రజలకు కావాలని కోరుకుంటా ఉన్నారో దానికి తప్పకుండా నేను నా శాయశక్తుల కౌన్సిల్లో పనిచేస్తానని చెప్తాను. ఇంకొక విషయము, మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా గౌతమ్ రావు గారికి సాన్నిహిత్య సంబంధం బాగుంది. అందుకనే ఇప్పుడు గౌతమ్ రావు గారు గెలవడానికి కిషన్ రెడ్డి గారు కూడా కీ ప్లే చేస్తున్నారు అనే మాటలు అయితే బయట వినిపిస్తున్నాయి అన్న. కిషన్ రెడ్డి గారు వారు మా రాష్ట్ర అధ్యక్షులు, కిషన్ రెడ్డి గారు మా కేంద్ర మంత్రివర్యులు. కిషన్ రెడ్డి గారి యొక్క హైదరాబాద్లో వారు గత పార్లమెంటు 2 పర్యాలు వారు ఎన్నికైనారు. గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికైనారు, మంత్రిగా ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా మేము కలిసి పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి వారి నాయకత్వం మేము పనిచేస్తున్నాం కాబట్టి ఆ సాన్నిధ్యం తప్పకుండా ఉంటుంది. మరి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అట్లా అంటున్నారు ఏందన్నా, అసలు వక్ఫ్ బోర్డు ఎందుకు, వక్ఫ్ బోర్డు చట్టం ద్వారా ఎవరు బాగుపడతారు, ఇటు హిందువులు బాగుపడతారు తప్ప మాకేమొస్తున్నది, మమ్మల్ని ముంచదందుకే వక్ఫ్ బోర్డుని తీసుకొచ్చిర్రు, ఆ సవరణ ఎందుకు అనే ముచ్చట్లనైతే మొన్న పార్లమెంట్లో కూడా ఒక పెద్ద నాయకుడు మాట్లాడిండు. మరి అట్లా మాట్లాడడానికి గల కారణం ఏంటిది? ఒకవేళ ఈ చట్టాన్ని తీసుకొస్తే ముస్లింలకు వచ్చిన నష్టమేమున్నది, హిందువులకు వచ్చిన లాభమేమున్నది? హిందువులు ముస్లిం అని కాకుండా అసలు వక్ఫ్ బోర్డు ఏంది, వక్ఫ్ బోర్డు వల్ల ఏమి లాభాలు నష్టాలు అనేది కాంగ్రెస్ పార్టీ తొక్కిపెట్టింది. ఇప్పుడు కూడా చర్చ జరిగాయి. ఇప్పుడు కూడా వక్ఫ్ బోర్డు మొదటి ఇచ్చినప్పుడు కూడా 2013లో అవుతుందో 14లో ఎలక్షన్లు అప్పుడు 13లో వాళ్ళకు ముస్లిమ్స్ను మభ్యపెట్టడం కొరకు కొన్ని సవరణ చేసినారు. అది ఎక్కడ కూడా సమాజంలో పార్లమెంట్లో ఎక్కడ కూడా పెద్ద డిబేట్ జరగలే. మొన్న జరిగినట్టు డిబేట్ జరగలే. కాబట్టి చాలామందికి అసలు వక్ఫ్ బోర్డు అంటే ఏందో కూడా తెలియదు. వక్ఫ్ బోర్డు అంటే ఒక రిలీజియస్ సంస్థ కాదు, అది ఒక ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఒక కంట్రోల్ చేసినటువంటి ఒక బోర్డు. అది దాని మీద ముస్లిం ప్రాపర్టీస్ అయితేనే వాటి అన్నిటి మీద అధికారం ఉన్నటువంటి బోర్డు వక్ఫ్ బోర్డు. కాబట్టి ఈరోజు వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి మొత్తం ఆస్తులను కూడా ఏదో హిందువులు తీసుకుంటారు, లేకుండా గవర్నమెంట్ తీసుకుంటారనే ఒక ఆలోచన అయితే ఉందో రేకెత్తిస్తున్నారో తప్పది. కాబట్టి దాంట్లో వక్ఫ్ బోర్డు కారణంగా ఏదైతే లాభం చేకూర్చాలో ముస్లిం సమాజానికి అది జరగట్లేదని చెప్పే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం సవరణ తీసుకొచ్చింది. కాబట్టి వక్ఫ్ బోర్డు అవుతుందో వక్ఫ్ బోర్డు కొంతమంది వ్యక్తుల ఆధీనంలో ఉండి కొంతమంది మాత్రమే స్వార్థపరులు దాన్ని ఉపయోగించుకుంటారు. ఆ ప్రాపర్టీస్ వల్ల వచ్చినటువంటి లాభాలు కానివ్వండి, ప్రాపర్టీ వల్ల వచ్చినటువంటి రెంట్స్ కానివ్వండి, దాని యొక్క అన్నీ కూడా ఆ సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అందుతలేవు. కాబట్టి పేద ప్రజలకు అందాలా, ముస్లిం సమాజంలో ఉంటే పేద ప్రజలకు అందితే సమాజ అభివృద్ధి జరుగుతుంది. అయితే 1947లో మొత్తం యావత్ భారతదేశం అంతా కూడా ఒక అభివృద్ధి చెందే దేశంగా ఉండాలంటే అన్ని వర్గాలు కూడా అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతోనే అక్కడ సవాళ్ళు తీసుకురావడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా ఆస్తులు గుంజుకుంటారు, అవన్నీ కూడా తప్పు. తర్వాత ఎక్కడ కూడా మసీదులు కానివ్వండి, ఏవైనా మదరసాలు కానివ్వండి, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఆలోచన ఎక్కర్లేదు. కాకుంటే దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు మెజార్టీ జీవిస్తున్నటువంటి ఒక భారతదేశంలో హిందూ టెంపుల్స్ అయితే 100 సంవత్సరాలు ఉన్నటువంటి హిందూ టెంపుల్ కూడా ఈరోజు వక్ఫ్ బోర్డు ఆస్తి అంటే దానికి చేసేటువంటి పరిస్థితి ఏం లేదు. కాబట్టి అది చట్ట పరిధికి కూడా రాకుండా, కోర్టు పరిధికి కూడా రాకుండా ఒక ట్రిబ్యునల్ కిందనే సపరేట్గా పెట్టేటువంటి పరిస్థితి ఉంది. దాని కారణంగా ఇబ్బందులు వస్తున్నాయి, సమాజంలో అశాంతి రేకెత్తుతుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం కొరకు దాన్ని చట్టపరిధి చేసి కొన్ని సవాళ్ళు తీసుకురావడం జరిగింది. కాబట్టి వక్ఫ్ బోర్డు వల్ల 100% ముస్లిం సమాజానికి దాంట్లో ఉన్నటువంటి పూరెస్ట్ ఆఫ్ ది పూర్కు లాభం జరగబోతుంది. ఆ విధంగానే లాభం జరగాల. కానీ కొంతమంది వ్యక్తులు దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చూసినా దాన్ని అడ్డుకోవడం కొరకే ఒక వక్ఫ్ బోర్డు చట్ట సవరణ జరిగినాయి. అన్న, ఇంకొక ముచ్చట, తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి అయితే ఎక్కడ చూసినా ఎవరి నోట్లో చూసినా మొత్తము హైదరాబాదు సెంట్రల్ విశ్వవిద్యాలయం గురించే ఉన్నదన్న. అసలు నిజానికి అక్కడ ఉన్నటువంటి 400 ఎకరాల భూమి అసలు ఎవరిది? ఇటు గవర్నమెంట్ దానేమో కాంగ్రెస్ నేతలు చెప్తారు, మాదానేమో అటు విద్యార్థులు చెప్తారు. అసలు ఈ భూమికి సంబంధించిన వివాదము అసలు తేలుతుందా? దీనికి సంబంధించిన ముచ్చట మీరేమని చెప్తారు? ఇప్పుడు ల్యాండ్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించినప్పుడు అక్కడ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ వచ్చింది, దానికి అనుకూలంగా కొంత ల్యాండ్ అప్పుడు ఇచ్చినారు.
ఇచ్చిన తర్వాత అక్కడ కొంత అయితే రిజిస్ట్రేషన్ పరంగా అది చూసినా చూడకుండా ఏదైతే ఇప్పుడు 400 ఎకరాలు ఉన్నదో అది యూనివర్సిటీకి ఆనుకొని ఉన్నటువంటి స్థలము. ఆ స్థలంలో చాలా గ్రీనరీ, తర్వాత అన్నీ కూడా జింకలు, తర్వాత కుందేళ్ళు, ఇటువంటి అన్ని జంతువులు కూడా చాలా మటుకు పెరిగి ఉన్నాయి అక్కడ. కాబట్టి జీవ వైవిధ్యం అనేది మనం చెప్తా ఉన్నాము, మనతో పాటుగా మన జీవరాశి కూడా బతకాలి. కాబట్టి ఆ విధంగా ఒక మంచి ఎన్విరాన్మెంట్ అక్కడ డెవలప్ అయింది. మరి అట్లా కొట్టేసుకుంటూ పోతా అంటే ఇప్పుడు మీరు అన్నట్టు జీవ వైవిధ్యం ఎక్కడ ఉన్నది మరి? నిజానికి అక్కడ జింకలు లేవు, దాని తర్వాత నెమళ్ళు లేవు, అక్కడ చిరుతపులు లేవు, ఏం లేవు, కేవలం అక్కడ గుంటనక్కలనే ఉన్నాయి. ఆ గుంటనక్కలను తరిమేయాలే అని సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కదా. ఒక మొక్కను పెట్టాలంటే కొన్ని రోజుల తర్వాత అది వృక్షంగా మారాలంటే బొచ్చర సంవత్సరాలు అవుతుంది. అట్లాంటిది పెద్ద పెద్ద చెట్లను కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద బండరాలను మొత్తం తీసేసి జీవ వైవిధ్యం ఏడ చేస్తున్నారు మరి? అందుకనే హైదరాబాద్ అనేది ఒకటి ఉందో, హైదరాబాద్కు చుట్టూ ల్యాండ్ చాలా ఎక్కువ ఉంది. తెలంగాణ మొత్తం కూడా అర్బనైజేషన్ కావడానికి అవకాశం కూడా ఉంది. కాబట్టి 400 ఎకరాలు ఒక మంచి గ్రీనరీ పెరిగినటువంటి ఒక మంచి వాతావరణంలో ఉన్నటువంటి స్థలాన్ని దాన్ని మళ్ళీ డెవలప్ చేయాలంటే చాలా కష్టం. కాబట్టి హైదరాబాద్ వాతావరణంలో చాలా కీలకమైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అంతా కూడా కన్స్ట్రక్షన్ పెరగడం కారణంగా, ఎక్కడ కూడా స్థలాలు లేకపోవడం కారణంగా, పార్కులు లేకపోవడం కారణంగా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఉన్నటువంటి స్థలాలను కాపాడుకొని అక్కడనే గ్రీనరీ పెంచుకొని కనుక ఉన్నట్టయితే వాతావరణ సమతుల్యం కూడా అవుతుంది. కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయకుండా గవర్నమెంట్ ఉంటే మంచిది. గవర్నమెంట్ ల్యాండ్ అయినంత మాత్రాన దాన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ అయినా ప్రజలది అది. కాబట్టి ప్రజలు కోరుకుంటారు అట్లే గ్రీనరీ ఉంచమని చెప్పి, దాని నుంచి ఇంకా దగ్గర వేరే పక్కనే డెవలప్ చేసుకోవచ్చు కదా, దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పి. అంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం లెక్కనే ప్రభుత్వాలు ఆలోచించినప్పుడు దాంట్లో కొంత రేట్లు పెరిగినాయి, అమ్ముకోవడానికి రేపు గవర్నమెంట్లో ఉపయోగపడుతుందని దాన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దాన్ని ప్రజలు అడ్డుకున్నారు. దాన్ని అట్లే యూనివర్సిటీ కూడా పక్కన ఉన్నటువంటి విద్యార్థులు అడ్డుకున్నారు. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది. సో గౌతమ్ రావు గారు, ఇప్పుడున్న సమాజానికి అదేవిధంగా మన బీజేపీ పార్టీకి ఎందుకు మరి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అసలు బలపడలేదు? ఒకవేళ బలపడ్డా కూడా నిజానికి ఒక్క బీజేపీ అధ్యక్షుని కోసము అన్ని పార్టీలు ప్రకటించినాయి కదా వారి వారి అధ్యక్షుల్ని, ఇప్పటి వరకు ఎందుకు ప్రకటించలేకపోతున్నది? బీజేపీ బలపడకపోవడం అనేది లేదు. బీజేపీ రాబోయేటువంటి ఎలక్షన్లలో ఎక్కడ ఇప్పుడు జరిగినటువంటి ఎంతటా కూడా మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. 8 ఎంపీ సీట్లు గెలిచినాము, ఎమ్మెల్యే గెలిచినాము. కాబట్టి రాబోయేటువంటి ఎలక్షన్లో కూడా ఏ ఎలక్షన్ పెట్టినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. రేపు ఇక్కడ స్థానికంగా జరగబోయేటువంటి ఈ ఎలక్షన్లో కూడా ఎమ్మెల్సీ భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది. కాబట్టి బలపడతలేదు అనేది ఆలోచన లేదు. బలపడకపోతే ఇంత భయపడాల్సిన అవసరం లేదు. మిగతా రాజకీయ పార్టీలను కూడా భారతీయ జనతా పార్టీ చూస్తే ఎందుకు భయపడుతున్నాయి? ఈరోజు బీఆర్ఎస్ అయితే కాంగ్రెస్ బీజేపీ ఒకటి ఉంటారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి. బీజేపీ లేకుంటే ఎవరు కూడా మాట్లాడట్లా. కాబట్టి బలమైన శక్తిగా భారతీయ జనతా పార్టీ వస్తుంది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ రెఫరెన్స్ లేకుండా పాలిటిక్స్ లేవు తెలంగాణలో. కాబట్టి భారతీయ జనతా పార్టీ బలపడుతుంది తెలంగాణలో. రాబోయేటువంటి రాష్ట్రంలో జరగబోయేటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో ఈ పార్టీ గతంలో రాబోయేటువంటి శాసనసభ భారతీయ జనతా పార్టీ కాబోతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే ఏమని చెప్తారు మరి? కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉన్నాం, ఒక్కొక్క రాష్ట్రం పోతా ఉన్నాయి. మొన్న కూడా ప్రజలు ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్కు అనే దాంట్లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపేయాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గత 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఎక్కువ సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించింది, ఈ రాష్ట్రాన్ని పాలించింది. ప్రజలు చూసినారు అప్పుడు ఎటువంటి డెవలప్మెంట్ ఉంది, అప్పుడు ఎటువంటి వాతావరణం ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఈ యొక్క మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా దేశంలో మార్పు జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంకా రాబోయే రోజుల్లో ఆదరించారు. ఎందుకు ఆదరించారని మీరు అంటున్నారు, కానీ బయటికి పోయి చూస్తే రైతు రుణమాఫీ కానుంచి, రైతు బంధు కానుంచి, ఎవరైతే మహిళలకు ఇచ్చిన ఫ్రీ బస్సు కానుంచి ప్రతి ఒక్కటి మేము చేస్తాము. ఇక గట్లనే సన్న బియ్యం కూడా ఇచ్చింది బీజేపీ పార్టీ కాదు, సన్న బియ్యం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే అని రేషన్ షాపులకు బీజేపీ వాళ్ళు పెట్టుకున్న పోస్టర్ల మీద వాళ్ళు కూడా అంటించి ఈ బియ్యం మేము ఇస్తున్నామని చెప్తున్నారు. అసలు సన్న బియ్యం ముచ్చట ఏందన్న? సన్న బియ్యాలు కూడా మన కిషన్ రెడ్డి గారు మాట్లాడినట్టు చెప్పినారు. దాంట్లో కూడా 40 రూపీస్ దాకా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఉన్నాయని. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సపోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తూ ఉన్నారు. అన్ని స్కీమ్లలో కూడా కేంద్రం నుంచి వచ్చేటువంటి కేంద్రము ఫెడరల్ సిస్టంలో కేంద్రము రాష్ట్రం షేర్స్ ప్రకారం ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి హైవేస్ కానివ్వండి అవన్నీ కూడా కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులతోనే అవుతున్నాయి. ఈ సన్నబియ్యం విషయాలు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ ఉన్నటువంటి వెల్నెస్ సెంటర్స్ అయితే క్రియేట్ చేసినారు మోడీ గారు, అవే ఇక్కడ బస్తీ దవాఖానాలుగా గత ప్రభుత్వంలో నిర్మాణం చేసినారు. వీటన్నిటిలో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వ నిధులు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాకుండా మొత్తం యావత్ భారతదేశంలో కూడా సమానంగా ఎక్కడ ఏ స్థాయిలో ఎవరికి అలా విధంగా ఇస్తారు. ప్రతి డెవలప్మెంట్ విషయంలో కూడా కేంద్రం యొక్క చేతి ఉంటుంది. కాబట్టి ఆ విధంగానే సన్నబియ్యం విషయంలో కానివ్వండి, దేని విషయంలో కానివ్వండి ప్రజలను ఆదుకునేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మోడీ గారు కూడా చెప్పినారు కొన్ని సంవత్సరాలలో కూడా ఈ యొక్క బియ్యం మేము ఉచితంగా ఇస్తామని చెప్పి.
సరే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్రానికి ఇంత సహాయం చేస్తున్నది. మరి ఇంత సహాయం చేస్తున్నా కూడా ఒక నరేంద్ర మోదీ గారి ఫోటో కూడా పెట్టుకోలేనంత ఎందుకు పెట్టుకుంటలేరు? నిజానికి కేంద్రమే ఇస్తున్నది కదా. కేంద్రం ఇచ్చినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వము ఎంతో కొంత మరి నరేంద్ర మోడీ గారి ఫోటో అయితే పెట్టుకోవాలి, కానీ ప్రతి ఒక్క దగ్గర ఫోటో కూడా పెట్టుకోవట్లేదు. ఏ విధమైనటువంటి కారణం? భయంతో ఆ విచక్షణ వారికే ఉండాలి, పెట్టుకోవాలని అవుతాను. ఎందుకంటే మోడీ గారి పేరు పెట్టుకుంటే, మోడీ గారి ఫోటో పెట్టుకుంటే మోడీ గారి పేరు వస్తుంది, భారతీయ జనతా పార్టీ బలపడుతున్న ఒక ఆలోచనతో వాళ్ళు బహుశా పెట్టకపోవచ్చు. అదేవిధంగా అన్న ఇంకొకటి, ఇప్పుడు ఈ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది కదా. సో మీరు మా ఛానల్ నుంచి ఎన్నికల గురించి ఏ విధంగా ఈ జనాలకు చెప్పబోతున్నారు? అదేవిధంగా మీరు గెలిచిన తర్వాత ఎలాంటి హామీలు ఇస్తారు జనాలకు? నేను ఈ యొక్క స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్లో అయితే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నాను. ఈ ఎమ్మెల్సీ హైదరాబాద్ ఎమ్మెల్సీగా ఈ హైదరాబాద్ ప్రజలకు అయితే లోకల్గా ఉన్నటువంటి సమస్యల పట్ల కౌన్సిల్లో బాగా వినిపిస్తాను. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో కూడా నా బాధ్యతగా నేను ప్రవర్తిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్నింటి విషయంలో మౌలిక సదుపాయాల కల్పనలో అయితే సమస్యలు వస్తూ ఉన్నాయి, వాటి అన్నిటి కూడా తొలగించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంగాన్ని కూడా ఈ యొక్క హైదరాబాద్ ప్రజలకు అందే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. నమస్తే అన్న. నమస్తే. చూసిరు కదనులా గౌతమ్ రావన్న ఎంత మంచిగా మాట్లాడిండో. భారతీయ జనతా పార్టీ గురించే కానీ, కేంద్రం గురించే కానీ, రాష్ట్రం గురించే కానీ, ఇక గట్లనే ఈ స్థానికంగా జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లనైతే నేను తప్పకుండా గెలుస్తా, గెలిచిన తర్వాత అభివృద్ధి అంటే ఏందో నేను చేసి చూపిస్తా అని జనాలందరికైతే మాటిస్తున్నాడు. చూసిరు కదా, మరి ఇట్లాంటి మంచి పేరు మోసిన నాయకుడిని జనాలందరూ ఎందుకు గెలిపారు చెప్పురి? ఇక ఇట్లాంటి మంచి మంచి నాయకులతో అయితే మళ్ళొక మళ్ళీ నేను మంచి మంచి ముచ్చట్లను తీసుకొని వచ్చి మళ్ళొక మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తానులా. ఉంటా మరి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.